సలేశ్వరం జాతరలో షెయి సర్కారు ఒక్క సౌలతు కూడా చక్కదనంగా చేయలేదట. భక్తులు మొత్తం గంటలు గంటలు అడవిలో నిలబడుకుంటూ అవస్థలు పడుతున్నా వాళ్ళ బాధలు వాపేదందుకు ఎవ్వరు కూడా లేరట. ఉదికు షెయి సర్కారు సౌలతులు చక్కదనం చేసినామని చెప్తుంటే ఏం చక్కగా లేవని ఎవరన్నారే బాలన్న అంటారా మీరే చూడుర్రి. చూసినరా, భక్తులకు తిప్పలు కాకుండా భారీ కేడ్లు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తామని చెప్పిన షెయి సర్కారు సలేశ్వరం జాతర కాడ ఒక్క సౌలతు కూడా చక్కదనంగా చేయలేదట. లింగమయ్యను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు చాలానే తిప్పలు పడుతురట. అడవిల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇట్లా దర్శనం కోసం గంటలు గంటలు నిలబడేసరికి కాళ్ళు రిల్లలు పడుతున్నాయని బాధపడుతురట. ఓ భక్తుడు సౌలతులు ఎట్లున్నాయో చెప్తుండు ఇరుండ్రి. నైట్ 12 స్టార్ట్ అయిన బట్ ఇంతవరకు కూడా దర్శనం లేదు. ఒక పోలీస్ వ్యవస్థ లేదు ఇక్కడ. ప్రభుత్వం ఏం చెప్పిందంటే అందరు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినాము, లైన్లు ఏర్పాటు చేసినాము, పోలీస్ వ్యవస్థ ఉంది అని చెప్పి, కానీ ఎక్కడ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేడు, ఒక వాలంటీర్ కూడా లేడు, కానీ ఒక సిస్టమేటిక్ అనేది లేదు. ఇన్నరా, జాతరలో సర్కారు ఎసొంటి సౌలతులు చేయలేదట. భక్తులు బాగానే మంది ఉన్నారు, ఏమన్నా అవస్థలు అవుతున్నాయా అని చూసుకునేందుకు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేడట. పోలీసులు అంటే పొలిటికల్ లీడర్ల బందోబస్తుకు పోయినరేమో, వాలంటీర్లు ఎటు పోయినరట అంటే లైన్లలో తిప్పలు పడుతున్న వాళ్ళను చూసేందుకు ఒక్క వాలంటీర్ కూడా చక్కగా అందుబాటులో లేరట. రాత్రి 12 గంటలకు వస్తే తెల్లారి అంబటాల అయినా దర్శనం కాలేదని శాననే చెప్పుకొచ్చిండు. అయ్యా సీఎం రేవంత్ సారు, అమ్మా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం. దక్షిణ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుచుకునే సలేశ్వరం జాతర కాడ సౌలతులు చేస్తే ఏమైతుండే? పబ్లిక్కు పనికిరాని అందాల బామల పోటీలు పెట్టి ఏషగత్తెల ఒయ్యారాల ఒలకబోతలకు 100 కోట్ల రూపాయలు పెట్టొస్తుంది కానీ దైవ దర్శనానికి పోయే భక్తులకు ఏర్పాట్లు చేయరాదా? కామన్ పబ్లిక్కు అవసరం లేని తెలంగాణ ప్రజలకు తెలియని మెస్సీని పట్టుకొచ్చి మ్యాచ్ ఆడి కోట్ల రూపాయలు ఖర్చు పెడితిరి. కానీ సలేశ్వరం జాతరకు 1000 మంది భక్తులు పోతారని తెలిసి కూడా ఏర్పాట్లు మంచిగా చేయకుంటే మిమ్మల్ని ఏమనాలనో మాకు కూడా అర్థమైతలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.